ఓకే. రైట్. నమస్తే. వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. మరొకసారి లోకల్ బాడీ ఎన్నికలకు సమయత్వం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2026 ప్రథమంలోనే లోకల్ బాడీ ఎన్నికలు జనవరి లేదా ఫిబ్రవరి నెలలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ స్టేట్ ఎన్నికల కమిషన్ కసరత్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికి జిల్లాల పునర్విభజన దాని తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి లోకల్ బాడీ ఎన్నికలు అవడం వల్ల ఇది కొంత అంటే అధికారులకు కూడా కొన్ని చాలా చేంజెస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి సమాయత్తం అవుతున్నారు. పూర్తి స్థాయిలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇటు ఎన్నికల కమిషన్ తో పాటు అధికార యంత్రాంగం కూడా సిద్ధమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు రీసెంట్ గా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా అధికారులందరూ కూడా లోకల్ బాడీ ఎన్నికలకు కావాల్సినటువంటి విధి విధానాలని రూపకల్పన చేస్తూ ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి లేదంటే సంక్షేమ పథకాల వ్యవహారంలో కావచ్చు, ఈ అంశాలన్నింటిలో కూడా మాకు ప్లస్ అవుతుంది అనేది ఆ, కూటమిలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఒక ధైర్యంతో ఉన్నారు. ప్రజలకి సైడ్ నుంచి వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది. అంటే ఈ 15 నెలల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వ పాలనా విధానం కావచ్చు, వీటన్నిటిలో కూడా సంతోషం ఆ ఇంకా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో మరో పక్క నుంచి ఈ 15 నెలల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి నేపథ్యంలో ఆ, వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి ఈ సంక్షోభం నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలకి వచ్చేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద చాలా మందిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాదనలు ఉండేవి. చాలా మంది అనుమానం అంటే అనుమానం వ్యక్తపరుచుండేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లోకల్ బాడీ ఎన్నికలకు వచ్చి పోటీ చేస్తే ఆ ఇంకెక్కువ అప్రదిష్ట పాలవుతాడు, ఇంకెక్కువ దానికి అవమానంగా ఉంటుంది. దానికన్నా ఆ ముందు టీడీపీ ఎలాగైతే లోకల్ బాడీ ఎలక్షన్ ఎలాగ బాయ్కాట్ చేస్తుందో అలా బాయ్కాట్ చేసి ఉండి వదిలేస్తే బెటర్ అనే నేపథ్యం అయితే ఉంది. కానీ ఎమ్మెల్యేలు కూడా దానికి సముఖంగా లేరు. లేదంటే ఇక ఓడిపోయినటువంటి మంత్రులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు కూడా దీనికి సముఖంగా లేరు కాబట్టి వదిలేస్తే బెటర్ అనుకునే నేపథ్యం నుంచి ఇవాళ రీసెంట్ గా ఆయన పిలిపించినట్టు తెలుస్తూ ఉంది. ఇంటర్నల్ గా ఒక సమాచారం ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాము అనే దాని మీద. సో అదే అంశాన్ని ప్రస్తావిద్దాం. అసలు ఆ అంత ధైర్యం ఉన్న బలంగా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల్లో అంత భరోసా జగన్మోహన్ రెడ్డి మీద అంత భరోసా ఉందా? లోకల్ బాడీ ఎన్నికల మీద ఆ విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్న పళంగా యూటర్న్ తీసుకున్నారు? నిన్నటి దాకా సస్యమేర అన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఉన్న పళంగా ఎందుకని నిర్ణయం తీసుకున్నారు దాని మీద చర్చిద్దాం. మనతో పాటు ఆ ఉన్నారు గౌతమ్ కాట, కొండబద్దల గౌతమ్ గారు. గౌతమ్ గారితో మాట్లాడదాం. నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఇది మళ్ళా యూటర్న్ ఆ రాజకీయం ఏదో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఉదయం నుంచి నడుస్తున్న చర్చ. అంటే లోకల్ బాడీ ఎన్నికలకి సమాయత్తం అవుతున్నాము వైసీపీ అనే దాని మీద. అంటే ఈ 15 నెలల్లో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అద్భుతం అనే పక్క నుంచి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా అది కనబడుతోంది. గతం కంటే మెరుగైనటువంటి పాలన, చాలా మెరుగైన పాలన కనిపిస్తుంది అభివృద్ధి సంక్షేమాల విషయంలో. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలంటే ప్రజలు ఏదో ఒక అంశం అంటే ఈ ప్రభుత్వం వైఫల్యాలు ఉంటే తప్ప ఆయనకు ఓటు వేయలేనటువంటి పరిస్థితి. మరి వైఫల్యాలు ఇక్కడ లేదు అనేది కనబడుతున్న విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే మేము ఉన్నాం అనే ఒక ఐడెంటిటీ కోసమే అంటారా, లేదంటే బల ప్రదర్శన కోసం అంటారా, లేదంటే ఈసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డి 2029 మూడేళ్ళు గట్టి కళ్ళు మూసుకుంటే అధికారంలోకి వచ్చేస్తామని చెప్తున్నాడు కాబట్టి ఎలాగో ఆ అది నిజము అని చెప్పి నిరూపించడానికి ప్రజల్లో మా మీద విశ్వాసం ఉంది, మా కోసం చూస్తున్నారని వైసీపీ నేతలు చెప్తున్న రీతిగా ఆ అది 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 వాస్తవం అని చెప్పేదానికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అంటే ఏ యాంగిల్లో చూడొచ్చు అంటారు? మీరు అన్నట్టుగా ఇక్కడ యూ టర్ను జే టర్ను ఈ మాటల కంటే కూడా ఎక్కువగా ఒక రాజకీయ పార్టీ ఎప్పుడైనా మనుగడలో ఉండాలి అని అంటే ఎన్నికల్లో ఉమ్, పాల్గొనటం లేదు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులపైన విమర్శలు చేయటం, ఇవే కదా ఎక్కువగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటానికి వాళ్ళకి ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ఆ పార్టీలు కానీ ఏమంత అభివృద్ధి చేస్తాయని ఇప్పుడు ప్రజలు వాళ్ళని నమ్ముతారు?
కేవలం ఇక్కడ వర్కౌట్ అయ్యేది యాంటీ ఇంకంబెన్సీ మాత్రమే. ప్రజలలో ప్రభుత్వం పట్ల కానీ ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ప్రకారంగా కానీ దాని మీద వచ్చిన వ్యతిరేకతని ఈ ప్రతిపక్షాలు ఎప్పుడు క్యాష్ చేసుకుంటాయి. గత ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి, ఏది సార్వత్రిక ఎన్నికల్లో చెప్తున్నా నేను, అసెంబ్లీ సార్వత్రిక అవును. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతని క్యాష్ చేసుకునే దాంట్లో ఇటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమిగా వచ్చి ఎక్కువగా క్యాష్ చేసుకున్నాయి. 164 సీట్లు అవును. రావడానికి కూడా మెయిన్ కారణం అదే. యాక్చువల్గా దానికంటే కూడా ఎక్కువగా క్యాష్ చేసుకుంది, క్యాష్ చేయగలిగింది టీడీపీ పార్టీనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అప్పటి వరకు అవును. ఈ కింది స్థాయి నాయకుల్ని కానీ లేదు కార్యకర్తలను కానీ మాలాంటి సోషల్ మీడియాలో న్యూట్రల్ యాక్టివిస్టులను కానీ ఇలా సోషల్ యాక్టివిస్టులను కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన ప్రజలు ఏం చేస్తారు అనంటే గుర్తుపెట్టుకుంటారు. ఎన్నికల సమయం అవును. వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అలా కాదండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవగానే ఆ మరుసటి రోజే ఇప్పటికిప్పుడు ఎన్నిక వస్తే ఎట్లాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని కింద పడేసేయాలి అనే ఒక ఆతృత ప్రజల్లో బయలుదేరుతుంది. ఎందుకంటే కనిపించింది. ఎంత అవును. చెడ్డ చాలా స్పష్టంగా జగన్మోహన్ కనబడింది. రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి అవును. కంటే చంద్రబాబు నాయుడు మంచి నాయకుడే అవుతాడు. జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు ఉండరు. ఆయన అవును. 5 సంవత్సరాల పాటు బ్యారికేడ్లు కట్టుకొని ప్రజలెవరికి కనపడకుండా తిరిగిన దానికి కానీ లేకపోతే వాళ్ళు వేసే డ్రామాలన్నీ బట్టబయలైపోవటం కానీ సోషల్ మీడియాలో వాళ్ళు చేసే వికృత చేష్టలు అన్నీ ప్రజల్లో అసహ్యం పుట్టించటం కానీ ఇవన్నీ కూడా అవును. బాగా ఎక్కువగా క్యాష్ అయ్యాయి. ఇక స్థానిక సంస్థల అవును. ఎన్నికలు వచ్చేటప్పటికి ఇవి మాక్సిమం ఈ సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఇవి అయిపోయిన సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో వస్తాయి. ఈ సంవత్సరంన్నర అవును. 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం పైన అంత తీవ్ర వ్యతిరేకత రావటానికి పెద్దగా ఆస్కారం ఏమి ఉండదు. వచ్చి హ్మ్. 6 నెలలు హనీమూన్ పీరియడ్ అయిపోతుంది. అవును. మిగతా 6 నెలల్లో జనాలు వెయిట్ చేస్తారు. వాళ్ళ మీద ఒకవేళ తప్పులు ఏమన్నా చేస్తా ఉన్నప్పటికీ గాను ఎంత పెద్ద తప్పు అవును. చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్రింది స్థాయి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడన్నా అవినీతికి పాల్పడ్డారు అంటే అది అప్పుడే చంద్రబాబు నాయుడికి ఆపాదించరు. చంద్రబాబు నాయుడికి యెస్. అవును. ఆపాదించే విషయంలో వచ్చేటప్పటికి 3 సంవత్సరాల పైన ఈ ప్రజలు వేచి చూస్తారు. ఎందుకంటే అభివృద్ధి చేస్తాడు అని ఒక ఉద్దేశం కొద్దీ చంద్రబాబు నాయుడికి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి అవును. చేసిన సంక్షేమం కంటే నేను కూడా ఎక్కువ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెబితే మాట ఇస్తే చేస్తాడు అనేది. ఎందుకంటే గతంలో కూడా ఇలాగనే అవును. కదా చేసింది. అలాగనే రాగానే మరి పెన్షన్ల పెంపు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, లేట్ అవ్వచ్చు. ఆ లేటుని క్యాష్ చేసుకుంటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా దాని దాని మీద మాట్లాడొచ్చు. కానీ ప్రజలు మాట్లాడుకోరు. చేశారా చేయలేదా అనే అవును. విషయానికి వస్తే ఈ రోజుకి చేశారు. ఇక ఆ బ్యాలెన్స్ ఉన్న ఆడబిడ్డ నిధి కానీ లేకపోతే ఈ నిరుద్యోగ భృతి కానీ దీన్ని కూడా అవును. చిన్నగా మొదలు పెడతాడండి అనే ఒక భావన ప్రజల్లో అవును. ఉంటుంది. ఈ రోజుకి మీరు చూశారంటే అవును. కనుక ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎక్కడ లేదు. తీవ్ర అనే లేదు. పదజాలం వాడటానికి కూడా లేదండి. వ్యతిరేకతే లేదు. ఆ వ్యతిరేకత లేదు. ప్రధానంగా చెప్పాలంటే తీవ్రం అనే కాదు, అసలు వ్యతిరేకతే లేదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం తోటి మన రాష్ట్రంకి ఉన్న సంబంధాల రూపేణా కావచ్చు, మిగతా ఇతరత్ర అంశాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఈ తప్పిదాలను మొత్తాన్ని బయట పెట్టి ప్రజా కోర్టులో అవును. మాత్రమే దోషిగా నిలబెడతా ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మనం చేయొద్దు అని. చంద్రబాబు నాయుడు యెస్. అరెస్ట్ తోటి జగన్ అధపాతాళానికి ఎట్లా వెళ్ళిపోయాడో ఆ విధంగా ఇప్పుడు అవును. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆయన్ని కోర్టులలో నిలబెట్టో లేకపోతే జైల్లో బంధించో ఇవన్నీ కాకుండా అవును. ప్రజల్లోనే ఒక దోషిగా నిలబెట్టేస్తే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెబితే అనేది. ఇక అవును. ఈ టీడీపీ కార్యకర్తల్లో కావచ్చు లేకపోతే స్ట్రాంగ్ ఫాలోవర్స్లో జగన్మోహన్ రెడ్డిని అవును. ఇంకా అరెస్ట్ చేయడే అనే ఒక భావన ఉండొచ్చు కానీ అరెస్ట్ అవును. చేయనంత మాత్రాన ఇప్పుడు టీడీపీ కార్యకర్త టీడీపీకి ఓటేయకుండా జగన్మోహన్ రెడ్డికి ఏం ఓటేయడు కదండి. ఎందుకంటే ఎందుకేస్తారు అలాగా? ఇక్కడ ఎక్కువ కీ రోల్ ప్లే చేసేది న్యూట్రల్ ఓటర్స్ యొక్క ఓట్లు. ఏ పార్టీకి ఆ అవును. పార్టీకి ఒక బలం ఉంటుంది.
ఆ బ ఆ అవును. బలాన్ని బేస్ చేసుకొని ఓడిపోయిన ఆ, గెలిచిన దాని ఆ పర్టికులర్గా ఆ పాకెట్ మాత్రం వాళ్ళకి అన్ని ఓట్లు వస్తాయి, అన్ని అది మెరుగ్గా చూపిస్తే అన్ని సీట్లు కూడా వస్తాయి. ఇప్పుడు అంతే. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమైన ఆయన ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది? గతంలో 2019 నాడు 23 సీట్లకే టీడీపీ పరిమితమైన అప్పుడు వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే వాళ్ళకి అంతే ఉంది. సాంప్రదాయంగా ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ అంతనే ఉంటది. అంటే ఇక్కడ అవును. కీ రోల్ ప్లే చేసేది ఏమిటి? న్యూట్రల్ ఓటర్లు. ఆ న్యూట్రల్ ఎస్. ఓటర్ల యొక్క మనసుని ఈ నాయకుడు ఎంత గట్టిగా ఆకట్టుకుంటే అంత గట్టిగా వాళ్ళు మనుగడ సాగిస్తారు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి రాను రాను నానాటికి తీసుకట్టు నాగంబట్టు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన ట్వీట్లతోటి కావచ్చు, లేకపోతే ఆయన ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్లు, బంగారుపాలెం ఇన్సిడెంట్లో మామిడికాయలను తీసుకొచ్చి రోడ్డు మీద పోసేపించిన ఒక నాటకాలు కావచ్చు, లేకపోతే సింగయ్య అవును. మృతి కావచ్చు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అపశృతి జరుగుతుంది, ఏదో ఒక డ్రామా చేస్తాడు ఏమిటండి అనే భావన ఇంకా ప్రజల్లో అలానే ఉంది. గతంలో వేసిన డ్రామాలు ఇవన్నీ 2014-19 మధ్యలో నడిచిపోయినాయి. కానీ ఈయన అవును. అధికారంలోకి వచ్చిన తర్వాత వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనే ఆ ప్రశ్నకు సమాధానం ప్రజలు వెతుక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇస్ ఎ ఇంకో 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 డిక్టేటర్. ఇంకొక అంశం. జగన్మోహన్ రెడ్డి గౌతమ్ గారు ఒక ఇక్కడ నియంత లాంటి వాడు. జగన్ ఏం చెబితే అది మాత్రమే జరుగుతుంది. జగన్ బయటకు ఒకటి చెబుతాడు, లోపలికి ఒక ఉద్దేశం ఉంటుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ గౌతమ్ గారు విషయంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎక్కడుంటది ఇంకా వ్యతిరేకత? యూజువల్గా రైట్. స్థానిక ఈ సంస్థల ఈ- నాటికి వ్యతిరేకత రాదు. తిరిగి మళ్ళీ అసెంబ్లీ గౌతమ్ గారు ఎన్నికలు వచ్చే నాటికి వస్తుంది వ్యతిరేకత ఏదైనా ఉంటే. గౌతమ్ గారు ఈ అంశం ఓకే, క్లారిటీ ఉంది. అంటే వ్యతిరేకత అనే దాని మీద ఇప్పుడుకిప్పుడు అంటే కూటమి ప్రభుత్వం అది కనిపించట్లేదు. ఎందుకంటే అది సాధ్యం కూడా పడదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన విధానం ఆంధ్రప్రదేశ్ లో మనం కూడా చూస్తున్నాం కాబట్టి సో దాని మీద వ్యతిరేకత అనేది ఏం లేదు. గ్రౌండ్ లెవెల్లో రాజకీయం ఎలా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎలా సంతృప్తి ఉన్నారా లేదా అనేది మనం చూస్తున్నాం కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో ప్రజలు మనం చూస్తున్నాం కాబట్టి, సాధారణ ప్రజలను కూడా చూస్తున్నాం కాబట్టి సో ఆ వ్యతిరేకత అయితే వాళ్ళలో కనిపించట్లేదు. వాళ్ళలో వ్యతిరేకత లేనప్పుడు ఆ, వ్యతిరేకత లేదనేది స్పష్టం అవుతుంది, ఏది సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో లేనప్పుడు. కానీ ఇక్కడ ఇంకో కీలక అంశం ఒకటి ప్రస్తావించాలి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వస్తున్నారంటే రీసెంట్ గా వీళ్ళు ఓడిపోయిన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ అని చెప్పని కొద్ది కాలం ప్రచారం చేశారు. అవునండి. రీసెంట్ గా మొన్న పులివెందులను ఒంటిమిట్ట ఈ బై ఎలక్షన్ జరిగింది, జడ్పీటీసీ అవునండి. మెంబర్ బై ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్కడో ఇతర రాష్ట్రాల వీడియోలు తీసుకొచ్చి మాజీ మంత్రులు అయినటువంటి వాళ్ళే, లేదా అప్పటి అవును. రాంబాబు లాంటి వాళ్ళు కనీసం పరిశీలన చేసుకోకుండా దాన్ని పోస్ట్ చేసి రెగ్గింగ్ అని పరిశీలన చెప్పని జనం మీద చేసుకోకుండా పోస్ట్ చేసే ఏం కాదు, వాంటెడ్ గా కావాలని ప్రజల్లో ఒక తప్పుదో అది పట్టించే విధంగా పోస్ట్ చేశారు దాన్ని. అయితే ఇలాంటివి చేస్తారు. సరే మరి రేపొద్దున ఈ ఎలక్షన్ జరిగిన రేపొద్దున మళ్ళీ వీళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారు. సేమ్ టైం ప్రజల్లో మీరు చెప్పిన విధానం చూసినా, మనం గ్రౌండ్ లో చూసిన విధానం చూసినా ప్రజల్లో వ్యతిరేకత లేదు. మరలా సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఏది 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఏమన్నా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మరి ఈ రిపీట్ అయ్యే క్రమంలో రేపొద్దున మళ్ళీ ఏ నిందలు మోయాలిగా? ఈ జా ఈ పంచాయతీల మీదను జడ్పీటీసీల మీదనేమో రెగ్గింగ్ అని, సేమ్ టైం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏమో ఈవీఎం ట్యాంపరింగ్ అని మళ్ళీ ఇదే నిందలు మోయాల్సిందే కదా. అదే అదే ప్లాన్లోనే జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకి ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఎందుకంటే ఉమ్. ఇప్పటి వరకు ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే స్థానిక సంస్థలని జగన్మోహన్ రెడ్డి బహిష్కరిస్తాడు అని. ఎందుకంటే గతంలో ఉమ్. చంద్రబాబు నాయుడు కూడా 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు ఆమ్, ఆ, ఎలక్షన్ అధికారి మీద ఆరోపణలు కూడా చేశారు చూడండి. కోవిడ్ టైంలో అవును. ఒకసారి నామినేషన్లు తీసుకోవటం, నామినేషన్ల పర్వంలో జరిగిన ఈ హై ఆక్టైన్ యాక్షన్ ప్రాపగాండా ఒకటి ఉంది. అవును. జగన్మోహన్ రెడ్డి తాలూకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేకపోతే ఫాలోవర్స్ కానీ, నాయకులు కానీ టీడీపీని ఎక్కడ నామినేషన్ వేయనీయకుండా నామినేషన్ పత్రాలు లాక్కొని చింపేయటం, ఆడవాళ్ళ జాకెట్లలో చేతులు పెట్టటం, లేదు అవును. వయోవృద్ధులైన వాళ్ళను కూడా పట్టుకొని కత్తులు చూపించి బెదిరించిన ఆయన మీసం మేలేసి వీళ్ళ మీద తిరగబట్టం, ఇలాంటివి చాలా జరిగినాయి ఉమ్. చూడండి. అలాంటివన్నీ జరిగిన అవును. తరుణంలో
ఏమైంది? కోవిడ్ మూలాన ఆగిపోయింది. అప్పుడు ఈయన ఎలక్షన్ ఆఫీసర్ మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ ముద్రేసి ఒక కమ్మరోనా వచ్చింది. కమ్మగా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఇది కమిషన్ కరోనా కాదు కమ్మరోనా అని చెప్పారు. అని ఇవన్నీ మాట్లాడేసి అయిపోయిన తర్వాత తిరిగి ఎలక్షన్ పెట్టే టయానికి ఎక్కడ ప్రాసెస్ వదిలేశారో అక్కడి నుంచే మళ్ళీ ఇచ్చేటప్పటికి వాళ్ళ నామినేషన్లన్నీ యాక్సెప్ట్ అయిపోయినాయి. టీడీపీ వేసిన నామినేషన్స్ ఏవి యాక్సెప్ట్ కాకుండాను, లేకపోతే మొత్తానికి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా, వాళ్ళ అవును. దగ్గర రిజెక్ట్ చేయటం, ఇట్లాంటి డ్రామాలు కూడా ఆడారు. అందుకని అవును. టీడీపీ బహిష్కరించింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి యూపీలో చాలా నామినేషన్లు వేసిపోయాయి. జగన్మోహన్ రెడ్డికి ఒక కారణం ఏముండదు ఇప్పుడు. అవును. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ దురాఘాతాలు వీళ్ళు ఏం చేయరు కదా. కాకపోతే ఇక్కడ అది. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తాడు. టీడీపీ నాయకుల అవును. పేరుతోటి కానీ, లేకపోతే టీడీపీ కార్యకర్తల ముసుగులో కానీ, ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలామంది మా చివరిన రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం వాళ్ళు రెడ్డి అనే ఒక పేరుతోటి ఒక కమ్యూనిటీ దాన్ని తగిలించుకొని వాళ్ళు ప్రాపగాండా చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలో అవును. వచ్చిన దగ్గర నుంచి ఆ రెడ్డి తీసేశారు. వాళ్ళ పేర్లు చౌదరిట్లున్నారా? మాత్రమే పెట్టుకున్నారు. కొంతమంది అయితే ఇంకా ముందుకెళ్ళి చౌదరి పేరుతోటి దొంగ అకౌంట్లు కూడా చేశారు. ఉమ్. ఇట్లాంటివి ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియానో ఏం చేస్తారు, రేపు ఇంకొక చౌదరి పేరుతోటో ఇంకొక వేరే కులం పేరుతోటో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఫాలోవర్స్, వాళ్ళ రౌడీలో గూండాలో ఎవరో ఒకళ్ళు దాడులకు అవును. పాల్పడి టీడీపీ అంటే మామూలు అనుకున్నావా అని మీసాలు మెలేసి ఇట్లాంటివన్నీ చేసే అవును. అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ధర్నా చేశాడు చూడండి. ఆ రోజుకి మా వైసీపీ కార్యకర్తల మీద ఎంతమంది మీద దాడి చేసేశారు అని అంటే ఏదో లిస్ట్ ఇవ్వండి అని అవును. అడిగారు. నేషనల్ మీడియాలో మరి ఇక్కడలాగా జగన్మోహన్ రెడ్డిను చంద్రబాబు నాయుడును చూసి ఆగరు కదా వాళ్ళు. అంతే ఏం కదా. ఫ్యాక్ట్స్ లిస్ట్ ఇవ్వండి అని అంటే బెబ్బే ఏం లేదు. ఇప్పుడు రేపు కూడా అలాంటివే జరుగుతాయి. వీటన్నిటిని దృష్టిలో ఎస్. పెట్టుకుని మా మీద దాడులు జరిగిపోతున్నాయి ఒక సింపతి డ్రామా ప్లే చేసి కావాలంటే అప్పుడు ఎన్నికలు జరగకుండా నేను నేను ఎన్నిక బహిష్కరిస్తున్నాను, మన వాళ్ళందరూ విత్ డ్రా అవును. చేసేసుకోండి అని ఇంకొక పిలుపునిస్తాడు. ఇదంతా ఓ పెద్ద డ్రామా చేస్తాడు. ఎస్. అక్కడ దాదాపుగా ఎలక్షన్ దాకా వెళ్ళడు. ఎందుకంటే కింద స్థాయి అవును. ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న 10 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మాట ఎంట్లా. అవును. మీరు ఈ అసెంబ్లీకి మనం వెళ్ళొద్దు చూస్తున్నాం అని అంటే కదా. దొంగచాటుగా సంతకం పెడుతున్నారు. పోనీ మీరు అసెంబ్లీకి అవును. పెద్దిరెడ్డి నేతృత్వంలో వెళ్ళండిలే అని అంటే పెద్దిరెడ్డి నేను వెళ్ళను అని ఆ, అసెంబ్లీకి అని ఆయన అవును. ముందుకేసుకొని కూర్చుంటే ఎందుకంటే మేము బ్రెయిన్ కూడా కూడా వెళ్దాం అని తెచ్చుకోగలిగాం పేరు కదా. చెప్పి వీళ్ళు దొంగచాటుగా సంతకాలు పెట్టేస్తున్నారు. ఎందుకంటే 60 రోజులు ఏదో నిబంధన ఒకటి ఉంది కదా, ఆ నిబంధన ఒకటి తెలుసుకోండి. ఉండటం కోసం. హాజరు హాజరు పట్టీ కోసం. ఆ ది ఇట్లా ఎమ్మెల్యేలు ఉంటే గైర్ ఇక హాజరు లేకుండా. ఇన్ఛార్జ్ నాయకులు, ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్ అవును. నాయకులు జగన్మోహన్ రెడ్డి అవును. మీరందరూ వెళ్ళి ధర్నాలు చేయండి అని పిలిపించినా వాళ్ళేం పట్టించుకోలేదు కదా మొన్నటి దాకా. అవును. ఇప్పుడు అవును. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏం పట్టించుకోరు. ఎందుకంటే ఎన్నిక అని అంటే మీరు అవునన్నా కాదన్నా ఇంత డబ్బుతో అవును. కూడుకున్న వ్యవహారం. ఖచ్చితంగా రైట్. మనం గెలవం, జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఎవడు ఓటేడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఫుల్గా డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంతెంత రైట్. డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టి జగన్మోహన్ అవును. రెడ్డి తరపున వీళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉంటారా? ఉండరు. ఎందుకంటే డబ్బుతో అవును. కూడిన వ్యవహారం. ఎందుకు డబ్బుకు లోకం అవును. దాసోహం. ఆ డబ్బు ఎందుకంటే ఎమ్మెల్యే. కావాలంటే జగన్మోహన్ రెడ్డి పేరును ఇంకో దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పాల్పడతారు కానీ మా ఖర్చు పెట్టడానికి అయితే ఎవరు ఉండరు. అసలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టట్లేదు కదండి. అవును. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు. నార్మల్ ప్యాసింజర్స్ ఉండే విమానంలో టికెట్లు బుక్ చేసుకొని వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అవును. మరి ఆఫీసుల్లో ఉండే స్టాఫ్కి జీతాలు కూడా ఇవ్వట్లేదంట. నా దగ్గర డబ్బులు లేవు ఉమ్. అంటున్నాడు. ఇక అదే అదే అంటే మాటని కింది స్థాయి నాయకులు కూడా అంటే అందుకుంటారు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర భారతీయ రెడ్డి దగ్గర డబ్బులు లేవు అనేది పచ్చి అబద్ధం అవుతుంది సార్. అయితే ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు నడిపినప్పుడు ఏంటంటే ప్రజల డబ్బులను అయితే వీళ్ళ జీతాల కిందను ప్యాకేజీల కింద విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతారు. వీళ్ళ జేబులో అంటే వీళ్ళ సొంత డబ్బులు అనేపాటికి మనసొప్పగా జీతాలు ఇవ్వట్లేదు ఆమెకి. ఆ విధంగా ఇక్కడ అనుకోవాలి. లేదంటే ఒక వాళ్ళకి కూడా అది. ఇంట్రెస్టింగ్ పాయింట్ చెబుతాను శ్రీనివాస్ గారు. ఆ, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉమ్,
అధికారంలోకి వచ్చే వరకు ప్రజల్లో ఉమ్, కానీ వైసీపీ క్యాడర్లో కానీ జగన్ ఫాలోవర్స్లో ఉమ్, కానీ ఒక ఉత్సాహం ఉండేది. ఎంత అవును అంటే అది ఎట్లాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని మనం సీఎం అవును చేసుకుని తీరాలి అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఒకటి ఉందో చూశారు. ఆస్తులు అవును అమ్మేసుకుని కూడా వైసీపీకి డబ్బులు పెట్టిన నాయకులు చాలా మంది ఉన్నారండి. ఉన్నారు అధికారంలోకి ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ విస్మరించబడ్డారు. అధికారంలోకి వచ్చిన అవును తర్వాత వాళ్ళకి సంపాదించుకునే అవకాశం రాలేదు. అధికారంలోకి వచ్చిన అవును తర్వాత తెరపైకి వేరే వ్యక్తులు వచ్చారు. ఇక దాంతో అవును వాళ్ళందరూ పోయారు. మరి అధికారం అవును ఉన్నప్పుడంటే ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఏ కోడలైనా కాపురం చేస్తది కానీ ఏమీ లేనప్పుడు చేసేదే అవును మరి గొప్పదన్నట్టు. ఇప్పుడు ఏమీ అవును లేనప్పుడు ఇన్ఛార్జికి డబ్బులు ఖర్చు పెట్టాడంటే అప్పుడు గొప్ప. అట్లాగనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడికన్నా యాత్రకు బయలుదేరినప్పుడు ఆయన ఖర్చు పెట్టుకోవటమే లేదు. నాయకులు ఎవరైనా గతంలో సంపాదించుకున్న నాయకులు అవును ఉన్నారు, వాళ్ళు ఖర్చు పెట్టడమే తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెట్టేది లేదు. స్థానిక సంస్థలు అంటే అట్లా ఛాన్స్ లేదు. కాదండి. ఓటర్కి అవును డబ్బులు కొట్టాలి. కొట్టాల్సిందే. అవును ఆ మొన్న మొన్న అసెంబ్లీ ఎన్నికలకి ఎంత ఖర్చు అయిందో అంతకు మించి అయ్యే అవకాశం అవును ఉంటుంది ఇప్పుడు. అవును వీళ్ళు ఎక్కడైనా కొన్ని కొన్ని చోట్ల పోటీ చేసి కొన్ని చోట్ల గెలవాలి అని అనుకుంటే గనక అవును అందుకని ఎవరు సిద్ధంగా లేరు. దీన్ని సాగ్గా చూసుకొని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అవును డ్రామా ఒకటాడి అప్పుడు చివరి నిమిషంలో మేము బహిష్కరిస్తున్నాం ఎన్నికలు అని కూడా అవును అంటాడు. దానికి ఏమి అవును ఇక జగన్మోహన్ రెడ్డి అతీతుడేం కాదు. రైట్ రైట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ గౌతమ్ గారు. ఓకే. నమస్తే.